ఏపీలో బీచ్ల్లో బీరమ్మకాల గురించి చర్చ జరుగుతూ ఉన్న టైంలో నాకు చంద్రబాబు హయాంలో గతంలో ప్రచారం చేసిన ఒక స్కీమ్ గుర్తొచ్చింది. నీరు మీరు, అప్పట్లో నీరు మీరు అని మాట్లాడుతుండేవాళ్ళు కదా. అదే రిధంలో ఇప్పుడు బీరు మీరు అని మాట్లాడుతున్న పరిస్థితి. జనంలోనేమో ఆందోళన, ప్రభుత్వం వైపు నుంచి, అధికార పార్టీ వైపు నుంచి, మీడియా వైపు నుంచి ఇదంతా సహజమే అని టాక్టికల్ గా ఆలోచనలోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతూ ఉంది కదా. అసలు బీరు గురించి ఇంత చర్చ ఏంటి, దీని వెనక ఏముంది అనే విషయాన్ని 3 అంశాల ఆధారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇందులో బ్రహ్మాండమైన ప్రచారం మోడల్ ఉంది. దాని పేరు తలుచుకుంటే తలంటే. టీడీపీ నాయకత్వం తలుచుకుంటే ప్రచారంతో ఎలా తలంటేస్తుంది అనేది మనకి ఈ విషయం క్లినికల్ గా కళ్ళ ముందు చూపిస్తా ఉంది. ఇంకొకటి, ఏపీలో మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి కానీ ప్రభుత్వానికి ఆదాయాలు పెరగట్లా. అలా ఎందుకు జరుగుతుంది? మరి అమ్మకాలు పెరిగితే వచ్చే డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఇది మరో కీలకమైన అంశం. మూడోది, అసలు బీర్ అమ్మకాలు టూరిజం కోసమే అంటున్నారు కదా. అంటే గోవానో ఇంకో రాష్ట్రమో గుర్తొచ్చేలాగా. మరి టూరిజం బ్రహ్మాండంగా ఉన్న మన సదరన్ స్టేట్ ఒకటి బీర్ అమ్మకాలు లేకుండా మద్యాన్ని ఏరులా పారించకుండానే ఎలాగా బ్రహ్మాండంగా అడ్వాంటేజ్ ని, టూరిజాన్ని డెవలప్ చేస్తూ ఉంది. మాట్లాడుకుందాం ప్రాక్టికల్ గా. ఈ 3 అంశాలు చూస్తే గనక అవునా మనకు తెలియకుండా మన ఆలోచనలు, మన భవిష్యత్తు ఇంతలా ట్రాప్ లో పడుతున్నాయా అని మీకు అనిపిస్తే గనక అది మీ తప్పు కాదు. మరి పాయింట్ బై పాయింట్ చూద్దాం. ప్రతి దానికి ఒక లాజిక్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. చివరి ఫ్రేమ్ వర్క్ మిస్ కాకుండా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. బీచ్ల్లో బీరా ఏమైపోతుంది మన సంస్కృతి, మన సంప్రదాయం అని చాలా మంది అభ్యంతరం చెప్తా ఉన్నారు. ఏపీలో డిబేట్ జరుగుతూ ఉంది కదా. సంస్కృతి సంప్రదాయాల సంగతి సరే, అసలు ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా ఎలాగా జనం ఆలోచనల్ని నార్మలైజేషన్ అనే పబ్లిసిటీ మోడల్ తో హ్యాండిల్ చేస్తా ఉంది అనేది 3 మాట్లాడిన బయటలు చూపించి మాట్లాడతాను నేను. ఒకసారి అవి చూడండి. కేబినెట్ లో దీని గురించి చర్చ వచ్చినప్పుడు కూడా సార్ చాలా క్లియర్ గా చెప్పారు. ఇట్స్ పైలట్, ఒక ప్రయోగం జస్ట్ ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎలాగా రిసీవ్ చేసుకుంటారు. ఒక 3-4 వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెడితే క్యూములేటివ్ గా ఒక 50-60 లక్షల మంది ఆ వీడియో చూశారు. దాంట్లో ఇంచుమించు ఒక 5-10 లక్షల మంది లైక్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇది మాకు కావాలంట. ఒక కూల్ డ్రింక్ కన్సంప్షన్ కన్నా బీర్ తక్కువ క్యాలరీస్ ఉన్నాయి. చూసారు కదా, హోంమంత్రి అనిత్ ఏమంటున్నారు? పైలట్ ప్రాజెక్టే, జనం ఏమంటారో చూద్దాం అంటున్నారు. చూసారా? అంటే ఇబ్బంది ఏం లేదు, జనం కోరుకుంటేనే అంటున్నారు. ఇప్పుడు కుర్రాళ్ళ ముందు సిగరెట్లు పెట్టి వాళ్ళు కాలిస్తేనే ఇబ్బంది ఏం లేదు, కాల్చమని చెప్పట్లా అంటామండి. ఇక రెండో బయట చూశారు కదా మీరు, విశాఖ ఎంపీ భరత్. అసలు ఒక పోల్ పెడితే జనం అందరూ బీచ్లో బీర్ కావాలని కోరుకున్నారు. అంటే జనం ఏది కోరుకుంటే అది తీసుకొచ్చేస్తారా? అందుకోసమే బొలిశెట్టి అనే ఆయన, జనసేన నుంచి బయటకు వెళ్ళిన లీడర్ ఒక ఆయన, మరి బెల్జియంలో వ్యభిచారం ఉంది కదా అని చాలా ఘాటైన క్వశ్చన్ రైజ్ చేశారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో తిరుగుతోంది, చూసుంటారు మీరు. అంటే జనం కోరుకుంటున్నారు అని చెప్పి అందరూ ఓకే చేశారు అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం కదా ఇది. ఇక మూడోది, పల్లా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం చెప్పారు? బీర్ అనేది కూల్ డ్రింక్ అంటే బెటర్ అని చెప్తున్నారు. అంటే హెల్త్ కూడా పెద్ద ఇబ్బంది లేదు అని చెప్పడం. 3 వేరు విషయాలు చూడండి. హోంమంత్రి అనితేమో పైలట్ ప్రాజెక్టే, అంటే చిన్నగా మొదలవుతుంది, ఎక్కడో ఎక్కువ ఆందోళన పడకండి అని చెప్పడానికి వ్యూహాత్మకంగా ట్రై చేశారు. ఇంకో పక్కన జనం కోరుకున్నారు అని ఎంపీ చెప్తే కూల్ డ్రింకుల కంటే బెటరే అని టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకు ముందు టీడీపీ నాయకుడు జవహర్ అయితే అసలు బీర్ అనేది హెల్త్ డ్రింక్ అంటాం, చూసుంటాం కదా. హెల్త్ డ్రింక్ గా బీర్ ను కూడా ప్రమోట్ చేస్తాను. ఎస్, ఇలాగా అంటే చూడండి, విభిన్న మార్గాల్లో అసలు బీరు బీచ్ల్లో అమ్మడం సర్వసాధారణమైన విషయమే అని చొప్పించే ప్రయత్నం. జనం ఆలోచనల్ని నార్మలైజేషన్ అనే టెక్నిక్ తో హ్యాండిల్ చేయడం అనమాట. నార్మలైజేషన్ అంటే తెలుసా? సైకాలజీలో ఉంటుంది, పబ్లిసిటీలో వాడతారు. ఒక ఆశ్చర్యపోయే, షాకింగ్ కి గురి చేసే విషయం కూడా సర్వసాధారణమే, మామూలే కదా అని అనిపించడాన్ని వ్యూహాత్మకంగా స్టేజ్ బై స్టేజ్, లేయర్ బై లేయర్ ఎక్కించడాన్ని నార్మలైజేషన్ అంటారు. ఏ విషయంలో అయినా చంద్రబాబు ఇదే టెక్నిక్ వాడతారు. ఎదుటి వాళ్ళ మీద ముద్ర వేయాలనుకున్నా, జనం ఆలోచనల్ని ప్రభావితం చేయాలనుకున్నా, ఆఖరికి ఇప్పుడు బీచ్లో బీర్ లాంటి విధానాలకైనా ఇదే ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, సైకో దగ్గర నుంచి బాదుడే దగ్గర నుంచి బీచ్లో బీర్ వరకు అన్నిట్లోనూ ఒక పబ్లిసిటీ మోడల్ అనేది ఉంటుంది. అన్నిట్లోనూ కామన్ థ్రెడ్ ఈ నార్మలైజేషన్. మరి ఇలా ఉంది ఓ పక్కన ట్రెండ్. ఇంకో పక్కన మద్యం అమ్మకాల విషయంలో ఏపీలో కనబడుతున్న రియాలిటీ ఏంటి? తెలుగు పేపర్లు ఎలాగో రాయవు, నేను ఇంగ్లీష్ పేపర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కొన్ని రోజుల కిందట ఏం రాసిందో కొన్ని పాయింట్లు చూపిస్తాం మీకు. ఇదిగో ఇక్కడ చూడండి. ఏపీలో అమ్మకాలు భారీగా పెరిగినాయి కానీ రెవెన్యూ గ్రోత్ మాత్రం మార్జినల్ గా మాత్రమే పెరిగింది, 0.68% మాత్రమే పెరిగింది అని చెప్తా ఉంది కదా ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్పింది ఈ మాట. అంటే అమ్మకాలేమో భారీగా పెరిగాయిట, ప్రభుత్వానికి ఆదాయం మాత్రం 0.68% పెరిగిందిట. ఎక్కడికి పోయింది మరి ఈ అమ్మకాలు పెరగడం వల్ల వచ్చిన రాబడంతా? ఆశ్చర్యకరమైన విషయం కదా. అమ్మకాలు భారీగా పెరిగితే ఆదాయం కూడా పెరిగి ఉండాలి కదా, మరి ఎందుకు పెరగల? ఇక్కడే చూడండి, బీర్ సేల్స్ అయితే ఏకంగా 70% పెరిగినాయిట. అంటే అంతకు ముందు 10 బీర్లు అమ్ముడుపోతే 17 బీర్లు అమ్ముడుపోతున్నాయి ఇప్పుడు. అయినా కానీ ఆదాయాలు పెరగల. ఎందుకు పెరగలేదంటే ఈ ఫుల్ క్లిప్స్ 2 ఇండియన్ ఎక్స్ప్రెస్ వి పక్క పక్కన పెట్టి చూపిస్తా. అందులో
ఇక్కడ చూడండి, లైసెన్స్ ఫీజులు తగ్గించడం వల్ల రాష్ట్ర రాబడి 4,112 కోట్ల నుంచి 3,316 కోట్లకు పడిపోయింది. లైసెన్స్ ఫీ ద్వారా వచ్చే రాబడేమో ప్రభుత్వానికి తగ్గింది. అమ్మకాలు చూడండి, ఇక ఇక్కడే చెప్పారు, అమ్మకాలు 14.59% పెరిగినాయిట. బీర్ అయితే కనుక 70% పైగా అమ్మకాలు పెరిగినాయి. కేసుల్లో అంటే బీర్ కేసుల్లో చెప్పాలంటే 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకి బీర్ అమ్మకాలు పెరిగినాయిట. స్కై రాకెటింగ్ అంటారే, అలాంటి ట్రెండ్ కదా. కానీ ఆదాయాలు మాత్రం పెరగల. ఎక్కడికి పోతుంది ఆదాయం అంతా మరి అమ్మకాలు పెరిగితే? ఒక చిన్న లాజిక్, క్లూ, ఓపెన్ ఎండెడ్ డిబేట్. మందు టెండర్లలో ఎవరుంటారు? ఏ పార్టీ వాళ్ళు ఉంటారు? లైసెన్స్ ఫీజులు తగ్గించడం వల్ల ఆ టెండర్లు తెచ్చుకున్న వాళ్ళకే కదా లాభం. అంటే మందు అమ్మే వాళ్ళకి లాభం జరుగుతుంది, అమ్మకాలేమో భారీగా పెరుగుతున్నాయి అని కదా అర్థం. అంటే లైసెన్స్ ఫీజులు తగ్గించారు, అమ్మకాలు పెరిగినాయి, ప్రభుత్వ ఖజానాకి మాత్రం ఆదాయాలు రావట్లా. ఇదే విషయాన్ని ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాడు ఓపెన్ ఎండెడ్ గా, అంటే మీరు అర్థం చేసుకోండి ఇక అనే సెన్స్ లో డిప్లొమాటిక్ గా రాశాడండి. అందుకే ఏపీలో పేపర్ చదివితే సరిపోదు, ఆ వార్త వెనక అంతరంగం ఏంటో కూడా అర్థం చేసుకోగలగాలి. ఆ తర్వాత అసలు టాక్సేషన్ సిస్టమ్ ని ఎట్లా మార్చారు అనే టెక్నికాలిటీస్ నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా. అర్థమయ్యేవాళ్ళు, అంటే మద్యం టాక్సేషన్ ఎలా ఉంటుంది, పాలసీ అమెండ్మెంట్స్ జరిగితే గనక ఎవరు లాభపడతారు అనేది తెలిసిన వాళ్ళు అయితే గనక ఫ్రీజ్ చేసి ఇది స్టడీ చేయండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. స్లాబ్ రేట్లు తగ్గించారు. 2024 ముందు రేట్లతో పోలిస్తే చాలా స్లాబుల్లో 10% వరకు తగ్గింపు ఉంది. అమ్మకాలు పెరిగినాయి కానీ ఆదాయాలు మాత్రం రావట్లేదు. నేను ఇక్కడ చెప్తున్నా కదా, ఇక్కడ అండర్ 400 రూపీస్ ఉంటే గనక 50% టాక్సేషన్ అన్నాం కదా. ఈ టాక్సేషన్ 2024కి ముందు ఎలా ఉండేదో నేను ఒక శాంపిల్ చూపిస్తా. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, 400 నుంచి 2,500 వరకు ఉంటే 60% ట్యాక్స్ అని చెప్పారు కదా. అంటే అప్పుడు 60 ఉండేదని ఇప్పుడు 50కి తగ్గించారు. ఈ రేంజ్ లో తగ్గించడం వల్ల అమ్మకాలు పెరిగినాయి, ఆదాయాలు మాత్రం రావట్లేదు. ఎంత ఆదాయం పెరిగింది అంటే 0.68% మాత్రమే. ఇందాక మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ ఒక పిక్చర్ క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఏపీలో అమ్మకాలు పెరిగినాయి, జనం తెగ తాగడం కనబడతా ఉంది, కేసుల కొద్దీ సేల్స్ అయితే జరుగుతున్నాయి కానీ ఖజానాకి ఆదాయం రావట్లా. లైసెన్స్ ఫీజు లాంటివి ఎందుకు తగ్గించారు అనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితేనే ఆదాయాలు ఎక్కడికి పోతాయి అనే విషయంలో క్లారిటీ వచ్చేందుకు స్కోప్ ఉంటుంది. అంటే ఇప్పుడు బీచ్ల్లో కొత్తగా బీర్ అమ్మినంత మాత్రాన ఖజానాకు వచ్చే ప్రయోజనం ఏం లేదు, సంపద సృష్టి రాష్ట్రానికి ఏం జరగదు. మరి ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ మీకు తెలుసు. ఇక టూరిజం కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్తున్నారు కదండి. ఎందుకని చెప్తున్నారు ఆ మాట? చాలా మంది మనలో గోవా పోయి బీచ్ల్లో బార్ల జాబుకు పడుకుని బీర్లు తాగి ఉంటారు. అందుకోసమని ఆహా అలా ఉంటుందన్నమాట అని వాళ్ళు ఆలోచించాలా, వాళ్ళ మైండ్ని మెలిపెట్టి ఇది సాధారణం అని నమ్మించాల. టూరిజానికి బీర్లకి సంబంధమే ఉంటే గనక కేరళను చూడండి. కేరళలో మందు షాప్ ఎక్కడుందో కనుక్కోవడానికి 30 గంట పడుతుంది మినిమం. తెలుసా మీకు? ఎప్పుడో 3-4 ఏళ్ల కిందట కొందరు ఫ్రెండ్స్ తో కలిసిపోతే అందులో ఒక ఆయనకి నల్ల కుక్క అంటే విపరీతమైన అభిమానం. అది ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోవడానికి ఇడుక్కి అనే జిల్లాలో, టూరిజం హబ్ అది, స్పైసెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు ఆ జిల్లాని, అక్కడ ఆయనకి 32 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వచ్చిందిట. వచ్చి చెప్పాడు, ఈ మామూలుగా లేదబ్బా, వీళ్ళు నార్మల్ బ్రాండ్ కదా నల్ల కుక్క, అది పట్టుకోవడానికి ఇంత టైం పట్టింది నాకు అన్నాడు. మరి లిక్కర్ ఏమో అందుబాటులో లేదు, విచ్చలవిడిగా తాగబయడం లేదు, కానీ టూరిజంలో మాత్రం బ్రహ్మాండంగా కేరళ సౌత్ లో ముందుంది, దేశంలోనే టాప్ లో ఉంది. లిక్కర్ ఆదాయం కూడా వాళ్ళ దగ్గర తక్కువేం లేదు. ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఎంత ఉందో చూసారా? ఎందుకుని అంటే టాక్సేషన్ వాళ్ళ దగ్గర 245% ఏమో ఉంటుందిట. అంటే 245% వేస్తారట. అమ్మకాలు పారదర్శకంగా ఉంటాయి కాబోలు, అందుకోసమని అమ్మే లిక్కర్ తక్కువైనా ఆదాయాలు ఎక్కువ ఉంటాయి. టూరిజానికి లిక్కర్ కి సంబంధం లేదని టూరిజంలో టాప్ లో ఉండటాన్ని బట్టి అర్థమైపోతుంది మనకి. అవునా కదా? ఇంతకంటే ఎగ్జాంపుల్ కావాలా? ఇంకా కావాలి అంటే కనుక నేను చెప్తా. నేను ఒక 3-4 స్క్రీన్ షాట్స్ చూపిస్తా, ఓపికంటో కనుక చదవండి. కేరళ టూరిజం ఎందుకు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడానికి. ఇదిగో ఇక్కడ చూడండి, కమ్యూనిటీ లెడ్ సిస్టమ్. కమ్యూనిటీ అంటే కమ్మాగాపు రెడ్డి కాదు, లోకల్ గా స్థానిక ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ టూరిజాన్ని ఎలాగా సెల్ఫ్ గైడెడ్ గా చేశారు అనే మోడల్ ఇది. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చదవండి. ఆ తర్వాత ఇదిగో చూడండి, స్లో అండ్ రిపీట్ ట్రావెలింగ్. అంటే వాడు వాళ్ళలాగానే ఉంటారు, రోడ్లు వెడల్పు చేసేయడము, కాంక్రీట్ జంగిల్స్ కట్టేయడం ఇలాంటివి చేయరు. రోడ్డు పక్కన పూల మొక్కలు పెంచి పంచాయతీలకి నిధులు ఇచ్చి ఆ మొక్కలు పెంచే బాధ్యత వాళ్ళకి అప్పగిస్తారు. కేరళ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. అంటే పచ్చగా ఉంటుంది, ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూస్తారు. ఏమున్నాయంటే మొక్కలు, కొండలు, అక్కడక్కడ సెలయేళ్ళు, తెయ్యాకి తోటలు, అంతే. చాలా చోట్ల ఉంటాయి అవి. కానీ కేరళనే ఎందుకు వెళ్తారు అంటే దట్ సినిక్ బ్యూటీ, అది మైండ్ని పట్టుకుంటుంది, ఆలోచనని రిలాక్స్ చేస్తుంది. ఎందుకంటే న్యాచురాలిటీ ఉంది. ఇక స్ట్రిక్ట్ స్టేట్ రెగ్యులేషన్స్. స్టేట్ రెగ్యులేషన్స్ అనేవి చాలా బెటర్ గా ఉంటాయి. అక్కడ ఎవడు పడితే వాడు ఎవరిని పడితే వాళ్ళని దోపిడీ చేయడానికి లేదు. ఒక రిసార్ట్ అక్కడ 50-60 లక్షలతో కట్టి నడపొచ్చు. సౌత్ లో ఎక్కడ అలా చేయలేరు. ఎందుకు అంటే మన వాళ్ళకి బాగా తెలుస్తుంది, టెండరింగ్ ఉంటుంది, కావాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే అమ్మవారి పాదాలు చెంతున్న
ఐలాండ్స్ కూడా నచ్చిన వాళ్ళకి పీపీపీ అనే ముద్దు పేరు పెట్టి అప్పగించటం అనేది అలవోకగా జరిగిపోతుంది మన దగ్గర అయితే. ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే జనాన్ని గుల చేయకుండా వదులుతారా? కేరళలో అలా ఉండదు. నిజంగా టూరిజం మీద ప్రేమ ఉంటే అలాంటి పాలసీలు కదా ఉండాలా. ఆ తర్వాత హెవీ ఆపరేటర్స్ కంటే కూడా స్కాటర్డ్గా స్థానికంగా ఉన్న ఆపరేటర్స్ ని చాలా రెగ్యులరైజ్ చేసి ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయడం అక్కడ ఉంటుంది. కేరళతో పోలుస్తావు నువ్వు, కేరళతో పోలిస్తే మన టూరిజం అంత ఉందా అంటారేమో. అంత లేకపోతే ఉన్న చోటే చేయండి సార్. విశాఖపట్నం ఉంది పైన, కింద మన ఫేవరెట్ జిల్లా చిత్తూరు ఉంది. అలాంటి చోట్ల ప్రయోగాత్మకంగా అనిత మేడం చెప్పినట్టు పైలట్ మోడల్, కేరళ మోడల్ ఇంప్లిమెంట్ చేయండి. టూరిజం డెవలప్ అవుతుంది, బ్రాండ్ వస్తుంది కదా. మరి అలాంటివి సిస్టమేటిక్గా ఎందుకు ఆలోచించము? మందు అమ్మకాలు లాంటివి పెంచడం కోసం, బీచ్ల్లో పెట్టడం కోసం మాత్రం ఇంత తపన ఎందుకు పడతాము? ఆన్సర్ ఏంటనేది మీరు ఆలోచించగలరు, చెప్పగలరు. ఇంత చెప్పిన తర్వాత చివరాఖరిగా ఒక మాట చెప్తా. దూరదృష్టి గల విధానము, ప్రజా సంక్షేమము అన్నిటికీ మించి చెప్తున్న మాట, అసలు ఉద్దేశం రెండు ఒకటే అయితే గనక, ఇప్పుడు సపోజ్ ఈ విషయం తీసుకుంటే టూరిజాన్ని పెంచడానికి అంటున్నాం కదా, నిజంగా టూరిజం పెంచడానికే ఆలోచిస్తూ ఉంటే గనక ఒక స్ట్రక్చర్డ్ మేనర్, అడ్మినిస్ట్రేషన్ ఎబిలిటీతో తీసుకురావాలి తప్పితే స్టెరాయిడ్స్ ఎక్కించినట్టు ఇంకోటో ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం బీచ్ల్లో బీరు పెడితే వచ్చేస్తారు అని అనుకుంటే అంతకు మించిన ఏమన్నా ఉంటుందా? బీచ్ల్లో బీరు పోస్తూ ఉంటే మహిళలు కానీ ఫ్యామిలీని తీసుకుని బీచ్లకు వచ్చేవాళ్ళు కానీ వచ్చే పరిస్థితి ఉంటుందా? శాంతి భద్రతల విషయంలో అంతంత మాత్రంగా ఉంటున్నాయి పరిస్థితులు. ఎవరన్నా ఎదురు క్వశ్చన్ చేస్తే వాడి కులం ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది లెక్క తీసి అతను ఆ కులం వాడే, ఇతను ఈ కులం వాడే అని ముద్రేస్తున్న రోజులు నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా బీచ్ల్లో బీరుతో చెలగడం అవసరం అంటారా? పైగా అన్నిటికీ మించి పుష్ప సినిమాలో పుష్పరాజ్ చెప్తాడు కదా, ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉన్నదన్నా, ఈ భూమి మీద ఎక్కడ లేని సరుకు మన కాడ ఉందన్నా అంటాడు కదా. అలాగా దేశంలో ఏ నాయకుడికి లేనంత ఎక్స్పీరియన్స్ మన చంద్రబాబుకు ఉంది. మరి ఆయన ఎక్స్పీరియన్స్ ని, ఆయన అడ్మినిస్ట్రేటివ్ సామర్థ్యాన్ని రాష్ట్రానికి కన్స్ట్రక్టివ్ గా ఉపయోగించితే గనక పాసిబుల్ అవుతుందేమో కదా. ఇప్పుడు మనం అనుకున్న కేరళ మోడల్ లాంటివి ఏవైనా, బ్రాండ్కి బ్రాండ్, టూరిజానికి టూరిజం, పచ్చదనానికి పచ్చదనం అన్నీ వస్తాయి కదా. మరి అలా ఎందుకు ఆలోచించట్లా? కారణం ఏంటి తెలిస్తే గనక కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో చేయండి. పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడిన లాజిక్ ఎప్పుడైనా సరే జనంలోకి వెళ్తూనే ఉంటుంది. అందుకోసమే నేను ఇంత స్పెసిఫిక్ గా చెప్తాను.